ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మనసులో నుంచి అతన్ని తీసేయ్. అతని ఆలోచనలు కూడా తీసేయ్. అతను కనిపించినా పట్టించుకోవద్దు. నువ్వు బావని పెళ్లి చేసుకోబోతున్నావు. బావ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణంరాజు గారు నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించు చాలు. ఇప్పటికే నువ్వెందుకొచ్చావని ఆలోచిస్తూ ఉంటారు. నాయనా చెప్పు నాయనా, ఎందుకు రమ్మన్నా? నువ్వు మన షాప్ పని మీద ఊరికి వెళ్ళాలి. షాప్ పనికి నేనెందుకు నాయనా? యాడికి బావాలో ఏం పని చేయాలో చెప్పు, మేనేజర్ని పంపిస్తాను. వాళ్ళని పంపించడం నాకు తెలీదా? ఈ పనికి ఇంట్లో వాళ్ళే వెళ్ళాలి. అన్న పెండ్లి పెట్టుకొని నన్నట్ట పంపంటావు నాయనా? పెళ్ళి అయినాక పోయిస్తున్నా? లేదు, ఈ రోజే ఇప్పుడే నువ్వు వెళ్ళి తీరాలి. నేను లేకుండా అన్న పెళ్ళి ఎట్లా జరుగుతుంది? నువ్వుంటేనే జరగదురా. ఆ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు తీశావు. నువ్వు కళ్ళెదురుగా వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు? అట్లే ఉండదు. వాళ్ళంతగా ఇబ్బంది పడతారంటే నేను పెళ్లిలో వాళ్ళకి అగుపించకుండా మూలనుంటాను. నువ్వున్నావన్న ఆలోచన వాళ్ళు తట్టుకోలేరురా. అలాంటప్పుడు నువ్వు ఈ పెళ్లిలో ఉండటానికి వీల్లేదు. అన్న పెళ్లి చూడాలని నాకుండదా నాయనా? నీకుంటుందిరా, కానీ ఈ పెళ్లి జరగాలని వాళ్ళకుండదు. రెండు ప్రాణాలు తీసిన హంతకుడు నవ్వుతూ చిందులు వేస్తుంటే వాళ్లే కాదు, వాళ్ళ స్థానంలో నేనున్నా తట్టుకోలేను. అందుకే ఈ పెళ్లిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తాండావు గాని నా గురించి ఆలోచించవా? ఏంట్రా ఆలోచించేది? పుట్టుకతోనే తల్లి ప్రాణం తీసిన హంతకుడివి నువ్వు. నీ మోహం చూడటం కన్న తండ్రిగా నాకే ఇష్టం లేదు. అటువంటిది బయట వాళ్ళు ఒకరికిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళలా నువ్వు ఉండటానికి ఇష్టపడతారు. నువ్వు కనిపిస్తుంటే అన్నీ మర్చిపోయి ఎలా ఉండగలుగుతారు? వెళ్ళిపోరా. ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపో. చాటుగా ఉండైనా చూస్తాను నాయన. వద్దు. ఈ పెళ్ళయ్యే వరకు నీ నీడ కూడా ఈ చుట్టుపక్కల కనిపించడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఫంక్షన్లో మళ్ళీ కనిపించావా? నేను కనిపించను. తర్వాత నీ ఇష్టం. డాన్స్ చేస్తున్న చిరు యాడిపోయిండాడో? ఆటపాట్లని సందడి చేసేవాడు. చుట్టూ ఉండాలే. యాడికి పోయినాడు కనపడకుండా? యాడికి పోయినాడు కనిపించడేమి? అన్నపూర్ణ, ఎలా ఉన్నావు? బాగుండాను. మీరు బాగుండారా? బాగున్నాను. బిజీ అయ్యో? అయ్యో అట్లేమీ లేదు. పిల్లలు డాన్స్ చేయమంటే చేసినాను.
ఆ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు తీశావు. నువ్వు కళ్ళెదురుగా వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపో. ఫంక్షన్లో మళ్ళీ కనిపించావా? నేను కనిపించను. విన్నావమ్మా నాయనేమంటాడు? నేను పెళ్లిలో ఉండకూడదంట. నేనుంటే ఈ పెళ్లి జరగదంట. అన్న కోసమని చెయ్యని తప్పుని మీదేసుకుంటుని ఇప్పుడు అన్న పెళ్లిలో లేకుండా పోతుంటేనే ఏం తప్పు చేసినానని నాయన మీ అమ్మని సంపుండావు అంటాడు. నేను హంతకుండా అంట. ఏమ్మా నీకు తెలీదా? నేను ప్రాణాలు తీసే అంత కసాయున్నా. నాయన ఎట్టా అంటాడు విన్నావు కదా? అన్న పెండిలో ఆడిపాడి సందడి చేయాలి, స్నేహితులతో కలిసి అన్న పెండ్లు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంటుని. నాయనేమో నువ్వు ఉండడానికి లేదు పొమ్మన్నాడు. నేను పోతున్నానమ్మా. ఎవరో బాధపడతారని కాదమ్మా, నా వల్ల నాయన బాధపడకూడదని వెళ్తున్నాను. ఏం చెప్పినా నువ్వు బాధపడతావు. ఇట్లాంటివి చిన్నప్పుడు చాలా చూసినాను. ఏం కాదులే. అన్న పెండ్లి బాగా జరిగితే నాకు అదే చాలు. అన్న పెళ్లిలో నేను లేకుండా పోవాలంటే మనసుకు చాలా కష్టంగా ఉండదమ్మా.